వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హరే కృష్ణ గురుదేవ. హరే కృష్ణ. ద్రౌపదిని రక్షించిన శ్రీకృష్ణ పరమాత్మ అభిమన్యుని ఎందుకు రక్షించలేదు? రక్షించాలి కదా. అంటే గీత ప్రకారంగా చూస్తే మరణించాడు కదా ద్రౌపదిని వస్త్రాభరణ టైంలో. అదే నేను కూడా అంటున్నాను, భగవంతుడిని ప్రశ్నిస్తున్నాను ఎందుకు రక్షించలేదు అని. సో భగవంతుడు మహాభారతంలోనే ఈ ఘటన జరిగినప్పుడు మనము చాలామంది చదవకుండా మనము ఏం చేస్తామంటే అన్నెసరీ అనుకుంటాం. అంటే ఈ మధ్య నేను ఒకటి విన్నాను, ఇంగ్లీష్లో ఒక కోటు, మనకు మొట్టమొదలు ఏదైనా ఫ్రీగా దొరికితే, ఎవరైనా మనకు ఏదైనా ఫ్రీగా ఇస్తే ఫస్ట్ టైం మనలో అప్రిసియేషన్ ఉంటుందంట. సెకండ్ టైం వాళ్ళు అదే ఫ్రీగా ఇస్తే అది అప్రిసియేషన్ కాకుండా యాంటిసిపేషన్ అవుతుంది. అంటే లాస్ట్ టైం ఈయన వచ్చినప్పుడు నాకు జిలేబీ తెచ్చాడు కదా, ఈసారి కూడా జిలేబీ తెస్తాడు. ఇప్పుడు పిల్లల్లో ఉంటుంది. ఫస్ట్ టైం అప్రిసియేషన్ ఉంటుంది, ఏమి ఆశించారు కాబట్టి చాలా ఆనందపడతారు. సెకండ్ టైము మనసులో ఇక్కడికి వెళ్తే దొరుకుతుంది అనే యాంటిసిపేషన్ ఉంటుంది. మూడో టైము అదే వస్తువు మళ్ళీ ఫ్రీగా ఇస్తే ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది, ఈయన వచ్చినప్పుడల్లా ఇది మాకు తప్పనిసరిగా దొరుకుతుంది అని. ఫోర్త్ టైంకి అది ఎక్స్పెక్టేషన్ నుంచి ఎంటైటిల్మెంట్ అయిపోతుంది. ఎంటైటిల్మెంట్ అంటే ఈయన ఏదో కృప చేసి తేవట్లేదు, మేము అర్హులము ఇది పొందడానికి అని. అంటే ముందేమో అప్రిసియేషన్ ఉండే, అరే ఈయనకు మేమేం చేయలేదు అయినా కూడా ఈయన ఇంత ఇస్తున్నాడు అని. కానీ ఫోర్త్ టైం వరకు ఏమవుతుందంటే మనకు ఎంటైటిల్మెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలు కూడా మనం వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ ఉంటే ఒకసారి చేయలేదనుకో వాళ్ళు మొత్తం ఇల్లంతా తీసి పందిరేస్తారు. ఎందుకంటే వాళ్ళు దానికోసం మేము చెప్పింది చేయాల్సిందే. అది ఎంటైటిల్మెంట్ అంటారు. దే ఫీల్ దే డిజర్వ్. ఫిఫ్త్ టైము మనం ఈ ఫ్రీగా ఇస్తే వాళ్ళలో ఎంటైటిల్మెంట్ నుంచి డిపెండెన్సీ వచ్చేస్తుంది. డిపెండెంట్ అంటే దే బికమ్ డిపెండెంట్ ఆన్ ఇట్, ఒక రకంగా బానిస అయిపోతారు దాన్ని. సిక్స్త్ టైం మనం ఇవ్వలేదు అనుకో, అప్రిసియేషన్ లేదు, యాంటిసిపేషన్ లేదు, హేట్రెడ్ వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది ఆ వ్యక్తి ప్రతి. ద్వేషం ఎలా వచ్చింది? ఆయన చేసేది మంచిదానికోసం కదా. ఒక కథ ఉన్నది, ఒకసారి ఒక కోర్ట్యార్డ్లో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఒక ముసలాడికి ఇది చాలా చప్పుడు, అప్పుడప్పుడు కిటికీ పగలగొడుతున్నారు. వెళ్ళి చెప్తున్నాడు, బాబు ఇక్కడ ఆడకండి, నాకు ఆరోగ్యం బాగాలేదు. పిల్లలు వినట్లేదు. సో ఏం చేశాడు, నెక్స్ట్ టైము చాక్లెట్లు తెచ్చాడు అందరి పిల్లలకి. అందరికీ చాక్లెట్లు ఇచ్చాడు. పిల్లవాళ్ళందరూ చాలా ఆనందించారు. పిల్లలు అనుకున్నారు మనకు చెప్తాడేమో వెళ్ళిపోమని. చెప్పలేదు. అలా రోజు చాక్లెట్లు ఇచ్చిపోయాడు. ఒకరోజు చాక్లెట్లు ఇవ్వలేదు. చాక్లెట్లు ఇచ్చేసరికి పిల్లలు ఏమన్నారు, నువ్వు చాక్లెట్లు లేకుంటే మేము ఇక్కడ ఆడమని వెళ్ళిపోయారు. సో వీళ్ళకి ఏమైంది, ఎంటైటిల్మెంట్ అయిపోయింది. అంటే మేము నీ మీద ఏదో చేస్తున్నాము అని అనుకొని. సో ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు అనేది ఎలాంటి కట్టుబాట్లకు లొంగి లేడు. ఆయన మనకు ఏది మంచిది అనిపిస్తే, ధర్మస్థాపనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాడు, అది అనుమతిస్తాడు. సో ద్రౌపది వస్త్రాభరణ అయినప్పుడు కూడా భగవంతుడు స్వయంగా రాలేదు. మనకు సినిమాల్లో కానీ సీరియల్లో కానీ కృష్ణుడు ఏదో ఇలా చేతి నుంచి చీర వస్తున్నట్టు చూపెడతారు. కానీ అక్కడ కృష్ణుడు ఇలా చీర ఇలా చేతి నుంచి వస్తున్నట్టు లేదు. అక్కడ ఆ చీర అనేది ఇలా పైనుంచి వస్తున్నట్టు కూడా లేదు. మహాభారతంలో ఏముంది, ద్రౌపదిని దుశ్శాసనుడు చీర తీస్తున్నాడు. ఎంత చీర తీసినా కూడా ఇక్కడ ఒక కుప్ప చీర అయిపోయింది, కానీ చీర
అయిపోవట్లేదు. అంటే ఇంకెక్కడి నుంచో చీర ఇలా వస్తుంది అదంతా గ్రాఫికల్ గా చూపెడతారు, కానీ మహాభారతంలో మిస్టిసిజం లేదు, అది జరగలేదు. అలా ఇలా చీర కనిపించలేదు ఎవరికి. ఆ కృష్ణుడు ఆ చీర అనేది ఆయన అనంతం చేసేసాడు. అది చీర వచ్చింది ఒక పెద్ద కుప్ప అయిపోయింది, ఆయన దుశ్శాసనం అలసిపోయి అప్పుడు ఇక వదిలేశాడు ఎంత తీసినా కూడా. కానీ ఆమె అంత పెద్ద చీర కట్టుకుందా ఆ రోజు? కట్టుకోలేదు. ఆమె రజస్వలం ఉంది కాబట్టి ఆమె ఒక బట్టే వేసుకుంది ఆమె. సో చూడబోతే వెంటనే చీర వచ్చేయాల్సింది, కానీ ఆ భగవంతుని కృప వల్ల, అనుగ్రహం వల్ల ఆయన ఆ చీర రూపంగా ఆమెను రక్షించాడు. కానీ దానిని గుర్తుపట్టింది ఎవరు? ద్రౌపది. అక్కడ సభలో అందరూ కృష్ణుడు ఇలా చేశాడు అనుకోలేదు, ఇదేదో పెద్ద మాయ జరిగింది అనుకున్నారు. కానీ కృష్ణుడిని ఈయన కృష్ణుడే వచ్చి కాపాడాడు అనలేదు. సో మహాభారతం చాలా హ్యూమన్ లెవెల్లో మనకు భగవంతుడి గురించి అండర్స్టాండింగ్ ఇస్తుంది. కృష్ణ ఆల్వేస్ డస్ నాట్ కమ్ ఇన్ వేస్ వి ఎక్స్పెక్ట్. భగవంతుడు మనము ఎలా ఎందుకంటే ఆయన స్వామి, మనం సేవకులం కాబట్టి ఆయన నిర్ణయం బట్టి ఆయన నడుస్తాడు. కానీ మనం ఇప్పుడు పిల్లలు ఉన్నారు, అమ్మ నాన్నలు పిల్లలు నడిపియాలా, పిల్లలు అమ్మ నాన్న నడిపిస్తారా? అమ్మ నాన్నలు తెలుసు ఏది మంచిదో, వాళ్ళు చెప్పినట్టు పిల్లలు నడవాలి. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా అయిపోయారంటే పిల్లలు చెప్పినట్టు అమ్మ నాన్న నడుస్తున్నారు. అది వాళ్ళకు సేఫ్ కాదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ దమ్. సో భగవంతుడు ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అంతెందుకు ఇక్కడంటే, సరే ద్రౌపది పిలిచింది, శ్రీకృష్ణ గోవింద హరే మురారి అని పిలిచింది కాబట్టి కృష్ణుడు వచ్చాడు అనుకుంటాం. కానీ భీముడు భవాన్ విశాఖనే, భీముడు కుంతి మహారాణి ఆమె ప్రార్థనలు చెప్తుంది. కృష్ణుడు ఎప్పుడైతే భీముడు ఆ కేక్ తిని పాతాళ లోకంలోకి వెళ్ళాడో అప్పుడు కూడా రక్షించింది కృష్ణుడే అని కుంతి మహారాణి చెప్తుంది. మాకు అగ్ని విషాన్ మహాగ్నే, ఆ లక్షాగ్రహంలో అగ్ని తలిగింది. అగ్ని తలిగినప్పుడు మొత్తం అగ్నిలో మంట బూడిదైనప్పుడు వీళ్ళు బయటికి వచ్చారు. అక్కడ కృష్ణుడు వచ్చాడా? కృష్ణుడు స్వయంగా రాలేదు. కృష్ణుడు అసలు పిక్చర్ మహాభారతంలో మహాభారతంలో కృష్ణుడు పాండవులతో ఎప్పుడు ఫస్ట్ టైం కనెక్షన్ వస్తాడు? లక్షాగ్రహం తర్వాత ఎప్పుడైతే ద్రౌపది స్వయంవరం అవుతుందో ఆ ద్రౌపది స్వయంవరంలో కృష్ణ బలరాములు ద్వారకా నుంచి వెళ్తారు. ఈ పాండవులు అప్పుడు బ్రాహ్మణుల వేషంలో అక్కడికి వస్తారు. అది మొట్టమొదటి ఘటన. దానికంటే ముందు కృష్ణుడు అసలు సీన్లో లేడు. కానీ కుంతి మహారాణి ఆ శ్రేయమంతా భగవంతుడు అదృశ్యంగానే మమ్మల్ని కాపాడాడు అని ఆమె నమ్మింది. ఆమెకు అది అర్థమైంది. ఎందుకంటే ఇవన్నీ మామూలుగా అయ్యేవి కాదు. విషం తిని పిల్లవాడు చనిపోవాలి, కానీ ఇంకా 10,000 ఏనుగుల శక్తిని తీసుకొని రావడం అంటే ఇది దైవానుగ్రహం కాకుండా సంభవం కాదు. లక్షాగ్రహంలో అంత పెద్ద సెక్యూరిటీ ఉన్నప్పుడు, అంత వాళ్ళు డిటెక్షన్ చేస్తున్నప్పుడు ఆ కేవ్ని అలా తవ్వి ఆ మట్టి అంతా, ఎందుకంటే సేవకులు అందరూ విదర్ సరౌండెడ్ బై ఎవ్రీథింగ్, దానిలో ఓన్లీ ఆ విదురుని అడ్వైస్ వల్లనే వాళ్ళు బయటికి వచ్చారని వాళ్ళు నమ్మలేదు. అంటే విదురుడి మధ్య పట్ల కూడా అంటే ఇమీడియట్ కాజ్ దే అండర్స్టూడ్, బట్ అల్టిమేట్ కాజ్ ఆల్సో దే అండర్స్టూడ్ కి భగవంతుని అనుగ్రహం లేకుండా ఇన్ని కష్టాల నుంచి మేము బయటపడలేము అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని వాళ్ళకి నమ్మకం ఏమిటంటే భగవంతుడు ఏది చేసినా కూడా మా మంచికే చేస్తాడు అని వాళ్ళ
భక్తుడి విశ్వాసం. నేను చనిపోయినా, నాకు అపమానమైనా, నాకు ఏదైనా కూడా స్వామి నీ సంరక్షణలో నన్ను ఉంచు, నువ్వు ఏమైనా చెయ్యి. ఇప్పుడు అమ్మ పిల్లవాడికి ఇంట్లో ఏమైనా చేయని, అమ్మ వాడి మంచి కోసమే చేస్తుంది. కొట్టినా, తిట్టినా, పెట్టినా. అదే బయట ఎవడైనా చేస్తే వాడు స్వార్థం కోసం చేయొచ్చు. కొట్టినా, తిట్టినా, పెట్టినా వాడి స్వార్థం కోసం చేస్తాడు. కానీ పిల్లవాడు అమ్మ కొడుతుంటే కొంచెం బాధ కలుగుతుంది, అమ్మ తిడితే కొంచెం బాధ కలుగుతుంది. కానీ అమ్మ మీద విశ్వాసం ఉంది. అమ్మ తిట్టినా, పెట్టినా, కొట్టినా నా మంచి కోసం. అది పాండవుల మహత్వం. వాళ్ళు ఏది అయినా భగవంతునికే సమర్పించారు. సో ద్రౌపదిని రక్షించినప్పుడు కృష్ణుడు కనపడకుండా మహాభారతంలో ఏమొస్తుందంటే, ద్రౌపది ఈ వస్త్రాలను ఎపిసోడ్ తర్వాత కృష్ణుడు ద్వారకా నుంచి వచ్చాడు. తెలియగానే వెంటనే వచ్చాడు. మన భక్తి శాస్త్రాల్లో ఏంటంటే వెంటనే రుక్మిణి దగ్గర నుంచి మాయమైపోయి అక్కడ వెలిసి ఆయనకు చీరనిచ్చాడు, అది ఉంది. మహాభారతంలో ఆ ఆస్పెక్ట్ లేదు. మహాభారతం ముందు కృష్ణుడు వెంటనే హస్తినాపురికి వచ్చి ఇలా ఇన్సల్ట్ అయిందని ద్రౌపదికి క్షమాపణ అడిగాడు. ద్రౌపది, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను నిన్ను ఆదుకోలేదు, నన్ను క్షమించు అన్నాడు. ఆదుకున్నది ఆయనే, కానీ పర్సనల్గా నేను లేను, నేనుంటే ఈ అవమానమే అవనిచ్చేదాన్ని కాదు. ఆయన చెప్పలేదు నేను నిన్ను అవమానం నుంచి కాపాడాను. కృష్ణ డింట్ ఫోకస్ ఆన్ వాట్ హీ డిడ్. కృష్ణ ఈస్ ఫోకసింగ్ వాట్ హీ కుడ్ నాట్ డూ. అది భగవంతుడు. నేను పర్సనల్గా లేకపోయా, నేను ద్వారకలో ఉన్నాను ఇలా అయ్యేటప్పుడు అని ఈ ఆస్ ఫర్గివ్నెస్. అందుకే భగవంతుడి పట్ల భక్తుడికి ఎందుకు ప్రేమ కలుగుతుందంటే, ఆయన ఒక మహత్వాన్ని కాదు, ఒక హ్యూమానిటీ ఏదైతే ఉందో, ఒక సంబంధంలో ఏదైతే జెన్యున్నెస్ ఉందో అది ఆ భగవంతుడి సంబంధాల్లో మనం చూస్తాం. ద్వారపాలకులు తప్పు చేసినప్పుడు వచ్చి ద్వారపాలకుని బెదిరించలేదు, తిట్టలేదు, మీరు ఎందుకు ఇలా చేశారని. వెంటనే వీళ్ళ తప్పు కాదు నా తప్పు అని చెప్పాడు కుమారులకు. అది ఆ భగవంతుని ప్రేమ. తన భక్తులని ఆయన సపోర్ట్ చేస్తాడు. తన భక్తులకు ఏదైనా చేస్తే ఆయన సారీ చెప్తాడు. సో ఈ ద్రౌపది అయినప్పుడు ఆయన రక్షించాడు, వాళ్ళని రక్షించాడు. అది మనకు తెలుసు, భాగవతంలో చాలా ఉంది, ఆయనే అలా వచ్చాడు. కానీ మహాభారతంలో ఉన్నది ఆయన వచ్చి సారీ చెప్పాడు. ఆయన సరే దీనికి ఎలా మనం ప్రతిశోధన తీసుకోవాలి అని మొత్తం ప్లాన్ చేశాడు. సరే అయినా కూడా శాంతిదూతలాగా వెళ్దాము, వాళ్ళని మరిపించేద్దాము, అదంతా అయింది. అభిమన్యు దగ్గరకు వచ్చేసరికి భగవంతుడు కాపాడలేదు. ఇది అయింది భగవద్గీత తర్వాతే. భగవద్గీత చెప్పాడు కృష్ణుడు. భగవద్గీత చెప్పింది 10వ రోజు. చెప్పాక 14వ రోజు ఈ ఘటన అయింది, అభిమన్యు చంపడం. 4 రోజుల తర్వాత. కానీ మహాభారతంలో కృష్ణుడిని ప్రశ్నించలేదు అర్జునుడు. కృష్ణ, నీ కోసమే యుద్ధం చేస్తున్నావు, నీ భక్తుడిని, అభిమన్యుడు కూడా నీ భక్తుడు, నువ్వు ఎందుకు కాపాడలేదు, నీ భగవద్గీత నువ్వు అంతా ఎందుకు అని ఆయన రణం వద్ది వెళ్ళలేదు, కృష్ణుడిని ప్రశ్నించలేదు. కృష్ణ, వై డిడ్ యూ నాట్ ప్రొటెక్ట్? ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తాడంటే, నీ సమస్యలను నువ్వే పరిష్కారం చేసుకోవాలి. నువ్వు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్ మ్యాజిక్. నేను వచ్చి ఏదో మిస్టిసిజం చేసి ఏదో చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేయకు. అది అవుతే అప్రిషియేట్ చెయ్యి. అది భవిష్యత్తు ప్రకారము నేను చేస్తాను అవసరం ఉంటే. ఎందుకంటే అభిమన్యు పుత్రుడు ఏదైతే ఉన్నాడో పరీక్షితుడు, ఆయనకు మ్యాజిక్ చేశాడు. ఆయన మీద కూడా బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఆయనకు గర్భంలో వెళ్ళి కాపాడాడు. కానీ ఆయన తండ్రిని కాపాడలేదు. సో భక్తుడు ఎప్పుడు భగవంతుడి నుంచి ఎక్స్పెక్ట్ చేయడు, కృష్ణ యూ షుడ్ ప్రొటెక్ట్ అస్ ఇన్ దిస్ వే ఓన్లీ. ఇలాగే మమ్మల్ని భగవంతుడి అభిమన్యుడి వధలో ఏం చూపెట్టాలనుకున్నాడు? ఈ అత్యాచారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే
ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరు ప్రవర్తించారు? ద్రోణుడు, కర్ణుడు. వీళ్ళు ఎంత ప్రభావితం అయిపోయారంటే దుర్యోధనునితో ఒక చిన్న 16 ఏళ్ల బాబుని ఇంత ఘోరంగా మెసాకర్ చేయడానికి రెడీ అయ్యారు. భగవంతుడు ఈ మొత్తం ప్రపంచానికి చూపెట్టడానికి ఇది ఒక ఉదాహరణగా వాడాడు. హౌ మనం ఎప్పుడైతే మన కోరికల్లో లొంగిపోతామో ఎంత అఘాయిత్యానికైనా మనం పూనుకుంటాం. ద్రోణుడు పాపుడు కాలేదు, కానీ వాళ్ళ కొడుకు మీద ప్రేమ ఎంత ఉందంటే, అశ్వత్థామ ప్రేమ ఎంత అయిందంటే అది ఆయన చంపడానికి కూడా వెనకాడలేదు అభిమన్యుని. సో భగవంతుడు చేసే కార్యాలకు ఒక మర్మం ఉంటుంది. ఆ మర్మం చేసుకుంటే మనం ధర్మాన్ని అర్థం చేసుకుంటాం. ఆ అర్థం చేసుకుంటే మనం జీవితంలో అపేక్షలు పెట్టుకోం అనవసరంగా. భగవంతుడు ఇలాగే చేయాలి. కృష్ణ ఈజ్ నాట్ అవర్ ఆర్డర్ క్యారియర్. ఆయన మనము చెప్పేది చేయడానికి ఆయన లేడు. ఆయన చేసేది చెప్తే మనకు మంచిది అవుతుంది.